కోర్టులో వెల్లడిస్తారు. సునీత అంటే ఆయన భార్య. కేజ్రీ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలు, ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు. నిన్ననే చెప్పిన లాస్ట్ టైం ఫ్రాన్స్ తోటి గెలికిండు అని ఇచ్చేసారు. అసలు ఎందుకు అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంది, జర్మనీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంది? అంతర్గతమైనటువంటి విషయం. ఆయన ఏం పెద్ద తోపేం కాదు కదా, ఢిల్లీ సంబంధించిన ముఖ్యమంత్రి, అంతా దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్లస్ ఆయన భారతదేశం అంతర్భాగంలో ఉన్నటువంటి పార్ట్ అది ఢిల్లీ, అంతే. దానికి అమెరికా జర్మనీ నుంచి చేయాల్సిన అవసరమే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మా అక్క గురించి చదవాలి. సాధారణ ఖైదీల కవిత, తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిపి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి విఐపి సౌకర్యాలు లేవు. 3 మహిళలు కదా, వాళ్ళ జీవితం మారిపోతుంది. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. ఆమె చాలా అది చేస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు సాధారణ ఖైదీలో గడపాల్సి వచ్చింది. జైల్లో 3 సాధారణ మహిళా ఖైదీలతో ఆమెకు సెల్ కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కవితను రాజకీయ వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు పరిగణించడం లేదని, ఆమెకు ప్రత్యేకంగా ఎలాంటి విఐపి సౌకర్యం కల్పించడం లేదని ఆ వర్గాల సమాచారం. ఇంటి నుంచి భోజనం తెప్పించుకుని అనుమతించాలని కోర్టు చెప్పినప్పటికీ జైలు నిబంధనల ప్రకారం ఆమెకు బుధవారం సాధారణ జైలు భోజనం అందించినట్టు తెలిసింది. జైల్లో ఉత్తర దక్షిణాది ఖైదీలకు లభించే భోజనమే కవితకు ఇస్తారని ఆ వర్గాలు తెలిపాయి. దక్షిణాది భోజనం వండేందుకు ప్రత్యేకంగా వంటగాళ్లు ఉంటారని, భోజన పట్టికలో ఖైదీలు కోరిన భోజనాన్ని అందరితో పాటు కవితకు ఇస్తారని వెల్లడించాయి. మొదటి రోజు అయినందువల్ల బుధవారం కవితను కలుసుకునేందుకు ఎవరిని అనుమతించలేదు. సాధారణంగా ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఖైదీలను వారి బంధువులు అరగంట చొప్పున 2 సార్లు కలుసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధన కవితకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కవిత తన కుటుంబ సభ్యులు ఎవరినైనా కలవాలంటే జైలు అధికారులకు తెలిపి అనుమతి తీసుకోవచ్చని, ఒకవేళ ఎవరైనా కవితను కలుసుకోవాలంటే ఆమె అంగీకారంతో అనుమతి ఇస్తారని ఆ వర్గాల ద్వారా తెలిసింది. కవిత తన సొంత దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు అనుమతించినట్లు సమాచారం. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆమెను తిహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పాపం తిహార్ జైల్లో కవితకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. 3 మహిళా గదులతోటి ఈమెను ఉంచడం అంటే విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా అవమానిస్తా ఉన్నారు తిహార్ జైలు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అడుగుతున్నాం మేము. అంతే. నెక్స్ట్ లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు షురు. 2 నెలల తర్వాత సమావేశంలో బిల్డింగ్ కమిటీ శివబాలకృష్ణ ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం. ఒక హెచ్ఎండిఏ పరిధిలోని పెండింగ్ లో 2000కు పైగా ఫైళ్లు అంటూ శివబాలకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత అన్ని లేఅవుట్లకు పర్మిషన్ అయితే బంద్ అయిపోయింది. వాస్తవం 2-3 నెలలు కాదు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లో ఘటన, 6 మావోయిస్టులు పార్ట్ అది ఢిల్లీ, అంతే. దానికి అమెరికా జర్మనీ నుంచి చేయాల్సిన అవసరమే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మా అక్క గురించి చదవాలి. సాధారణ ఖైదీల కవిత, తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిపి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి విఐపి సౌకర్యాలు లేవు. 3 మహిళలు కదా, వాళ్ళ జీవితం మారిపోతుంది. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. ఆమె చాలా అది చేస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు సాధారణ ఖైదీలో గడపాల్సి వచ్చింది. జైల్లో 3 సాధారణ మహిళా ఖైదీలతో ఆమెకు సెల్ కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కవితను రాజకీయ వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు పరిగణించడం లేదని, ఆమెకు ప్రత్యేకంగా ఎలాంటి విఐపి సౌకర్యం కల్పించడం లేదని ఆ వర్గాల సమాచారం. ఇంటి నుంచి భోజనం తెప్పించుకుని అనుమతించాలని కోర్టు చెప్పినప్పటికీ జైలు నిబంధనల ప్రకారం ఆమెకు బుధవారం సాధారణ జైలు భోజనం అందించినట్టు తెలిసింది. జైల్లో ఉత్తర దక్షిణాది ఖైదీలకు లభించే భోజనమే కవితకు ఇస్తారని ఆ వర్గాలు తెలిపాయి. దక్షిణాది భోజనం వండేందుకు ప్రత్యేకంగా వంటగాళ్లు ఉంటారని, భోజన పట్టికలో ఖైదీలు కోరిన భోజనాన్ని అందరితో పాటు కవితకు ఇస్తారని వెల్లడించాయి. మొదటి రోజు అయినందువల్ల బుధవారం కవితను కలుసుకునేందుకు ఎవరిని అనుమతించలేదు. సాధారణంగా ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఖైదీలను వారి బంధువులు అరగంట చొప్పున 2 సార్లు కలుసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధన కవితకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కవిత తన కుటుంబ సభ్యులు ఎవరినైనా కలవాలంటే జైలు అధికారులకు తెలిపి అనుమతి తీసుకోవచ్చని, ఒకవేళ ఎవరైనా కవితను కలుసుకోవాలంటే ఆమె అంగీకారంతో అనుమతి ఇస్తారని ఆ వర్గాల ద్వారా తెలిసింది. కవిత తన సొంత దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు అనుమతించినట్లు సమాచారం. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆమెను తిహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పాపం తిహార్ జైల్లో కవితకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. 3 మహిళా గదులతోటి ఈమెను ఉంచడం అంటే విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా అవమానిస్తా ఉన్నారు తిహార్ జైలు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అడుగుతున్నాం మేము. అంతే. నెక్స్ట్
లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు షురు 2 నెలల తర్వాత సమావేశంలో బిల్డింగ్ కమిటీ శివబాలకృష్ణ ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసమే ఈ జాప్యం. ఒక హెచ్ఎండిఏ పరిధిలోని పెండింగ్ లో 2,000కు పైగా ఫైళ్లు అంటూ ఒకరి శివబాలకృష్ణ అరెస్ట్ అయిన తర్వాత అన్ని లేఅవుట్లకు పర్మిషన్ అయితే బంద్ అయిపోయినాయి. వాస్తవం 2-3 నెలలు మామూలు కాదు. ఎస్, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లో ఘటన. 6 మావోయిస్టుల మృతి. మృతుల్లో డిప్యూటీ కమాండర్ నగేష్ సోనీ జంట. తుపాకులు, కిట్ బ్యాగులు స్వాధీనం. 6 మృతులపై కలిపి 14 లక్షల రివార్డు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 30న బీజాపూర్ బంద్కు మావోయిస్టుల పిలుపు. ఎస్, సిఎంఆర్ఎఫ్ చెక్ లో గోల్మాల్. జోగుల నరేష్ కుమార్ ఈయన పిఏ ఎవరు హరీష్ రావు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ సిఎంఆర్ఎఫ్ చెక్ లో సంబంధించి ఇన్ఛార్జ్ అవన్నీ చూసేది కూడా ఇక దీనిలో హరీష్ రావు ఏదో బుకాయించే ప్రయత్నిస్తాను, ఆయన తీసేసినాం, ఆయన కేసు పెట్టినాం, ఏదో బుకాయించే